క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాలు కలుగునుగాక. మెస్సియా స్వరం ఈ దైవ సందేశాలు మీరు విని ఆత్మీయంగా మీరు బలపరచబడుతున్నారని నమ్ముచూ నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా తపన, నా ప్రార్థన. లేఖనాల్లో ఈరోజు ఈ సమయంలో మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. తలుపులు దేవుడు తెరుస్తాను, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దానిని ఎవడు వేయనేరడు అంటాడు. దేవుడు తలుపులు, ఆకాశ వాకిండ్లు విప్పి అని మనం మలాకి గ్రంథం 3:10 చూస్తాం. అంటే ఆయన తలుపులు మన గృహంలో మనము వాడుకునేటువంటి ఉపయోగించేటువంటి తలుపులు లాంటివి కాదు. ఆయన మహాకాశములు పట్టజాలనంత మహాదేవుడు. ఆయనను ఎవరు కూడా అంచనా వేయలేము మనం. ఒక్క విషయంలో దేవుడు తన గురించి చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠం, భూమి పాదం పెట్టుకునే ప్లేస్ అన్నాడు. ఇక ఆయన ఎంత గొప్ప దేవుడో ఇక మనం వర్ణించలేము. మహాకాశములు పట్టజాలనంత మహాదేవుడు కనుక అలాంటి ఆయన తలుపులు ఎలా ఉంటాయో పరలోక తలుపులు ఊహించలేము. అంటే ఆయన తలుపు తెరిస్తే ఎవరునూ వేయలేరు. దేవుడు తలుపు తీసాడనుకోండి, అంటే దేవుడు ఒక వ్యక్తిని నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే దాన్ని ఎవరు వేయలేరు, దాన్ని మూసేయలేరు, ఆపలేరు. ఆయన తలుపు తెరిస్తే అనగా దేవుడు నీ ఎదుట తలుపు తెరిచి, ఇదిగో నీకు దాచి ఉంచినటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు నీ ఎదుట ఆయన కొమ్మ చూపించి నీకు ఇవ్వబోతుంటే మళ్ళీ ఎవరైనా వచ్చి అడ్డుకుని ఆపేయటానికి ఎవరి వలన కాదు. ఎందుకంటే దేవుడు మోమాటం లేనివాడు. మనుషుని ముఖాన్ని చూసి మనుషునికి తీర్పు తెచ్చడం. ఆయన హృదయాంతరంగా ఎరిగినవాడు గనక ఎవని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాడు గనక ప్రతి ఒక్కరు కూడా, అందుకంటే నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. చూడండి, మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు. మన అంతరంగంగా మనము ఒంటరిగా ఏకాంతంగా పర్సనల్గా మనం ఉన్నప్పుడు మనం ఎలాంటి వారంగా ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో అది దేవుడికి తెలుసు. మనుషులు ఎదుట, అందరికి ఎదుట ఎలా ఉన్నామో అది మనుషులకు తెలుసు. కానీ మనుషులు బాహ్యంగా ఎరుగుదురు, కానీ అంతరంగం ఎరగరు. దేవుడు మన ప్రభువుతో మనకున్న సంతోషకరమైన బంధం ఏంటంటే, ఆయన మన అంతరంగాన్ని ఎరిగినవాడు, మన మనసు ఎరిగినవాడు, మన తలంపులు, ఊహలు, మనకేం కావాలో ఎరిగినవాడు, మన సమస్తం ఎరిగినవాడు. కనుక ఆయన ఎదుట మనం ఉన్నాం కనుక మనం ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట, దేవుని వాక్యంలో ఉన్న మాట అంటే, వాక్యమును గైకొన్నావు గనక, నా వాక్యమును గైకొన్నావు గనక తలుపు నీ ఎదుట తెరిచాను అంటాడు. దాన్ని ఎవడు వేయలేడు అంటాడు. చూడండి, వాక్యమును గైకొనే వారికి దేవుడు తలుపులు తెరుస్తాడు, తన తలుపులు. అది ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, భౌతికంగా కానీ, కుటుంబ పరంగా నువ్వు ఏమైతే అనుకుంటున్నావో ఆ విధంగా దేవుడు తన తలుపు తెరుస్తాడు. తెరిచినప్పుడు ఆయన బలమైన కార్యాలు ఏమో నీకు తెలిసిపోతుంది. కనుక మనందరం కూడా తలుపులు తెరిచేటువంటి దేవుని ఎదుట మనం ఉండాలి. అంటే వాక్యాన్ని గైకొనమని ఇక్కడ వాక్యం చేద్దాం. ప్రకటన గ్రంథం 1:3 ఏముంది? ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు. గైకొనేవాడు, ఇందులో రాసిన సంగతిని గైకొనేవాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:21 ఉంటుందంటే, మీరు వినేవారు మాత్రమే అయ్యండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించండి. చూడండి, విని ఆ ప్రకారం చేయకపోతే ఎవరినో మనం మోసం చేయట్లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం.
చూడండి, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని ఆ చెప్పినటువంటి ఆ లెసన్స్ని మరి లెక్చరర్ల ద్వారా, ఆ టీచర్స్ ద్వారా విని దాన్ని మనసులో పెట్టుకుంటే ఆ చదివిన చదువుకి ఒక ఫలితం ఉంటుంది, పరీక్షలో పాస్ అవుతాడు. అలా కాకుండా ఏదో ఏదో చెప్తూ ఉంటారు, ఇదేదో కూర్చుని చెవులు అప్పగించి యువతలకు వచ్చేసి అది ఏం చెప్పారంటే తెలియలేదంటే ఆ అర్థం లేదనుకోండి, ఆ చదవలేడు, చదవకపోతే పరీక్షల్లో జయం పొందలేడు. అలాగే మనము ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుని వాక్యాన్ని వినటము, దేవుని వాక్యం చదవటం, గ్రహించి గైకొనటం. కనుక గ్రహించి గైకొనాల. వింటున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, అలాగే వాక్యం అంతా కంఠోపాఠం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ వాక్యాన్ని అనుసరించేవారు ఎవరో వారి ఎదుట దేవుడు తలుపు తెరుస్తాడు. దేవుని తలుపు తెరిచి దీవిస్తాడు. దేవుని తలుపులు అది నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఆయనకు తెలుసు. ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నావా? ఆర్థిక సమస్యలను తొలగిపోవాలని, అపవాది చేత పీడించబడుతూ అపవాదిని విడుదల పొందాలని దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నావా? అలాగే మానసిక సమస్యల, కుటుంబ సమస్యల, అలాగే మనోవిచారమా, చింత, దిగుల, ఏదైనా సరే నీ శక్తి ఎంత కొంచెమైనా సరే వాక్యమును గైకొంటే చాలు. అప్పుడు దేవుడు నీ ఎదుట తన తలుపు తెరుస్తాడు. నువ్వెన్నడూ చూడనటువంటి సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వెన్నడూ పొందని ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వెన్నడూ పొందని శాంతి, సమాధానం నీ హృదయంలో నుండి ప్రవహింపజేస్తాడు. ఎల్లవేళలా కూడా సంతోషంతో, సంతృప్తితో, సమాధానంతో, శాంతియుతంగా జీవిస్తావు. చీకు, విచారం, చింత అవన్నీ కూడా పక్కన పెడతావు. ఎందుకనగా యేసుక్రీస్తు వారి శాంతి నీ గుండెల్లో ఉంటుంది కనుక సంతోషం ఉంటావు. కనుక నీ శక్తి కొంచెమేనా, నువ్వు కొత్తగా రక్షణ పొందేవా, బాప్తిసం కొత్తగా పొందేవా, నీకెవరు తోడు లేరా, కానీ బైబిల్ ఉంది, దేవుడు ఉన్నాడు, ముఖ్యంగా దేవుని ఆత్మ ఉంది. కనుక నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా నీవు చేయాల్సిందల్లా ఒకటే, నీవు దేవుని వాక్యముని గైకొను. అంతే, వెరీ సింపుల్. వాక్యమును గైకొన్నప్పుడు దేవుడు తన తలుపులు తెరిచి, తన ఆశీర్వాదాలు తెరిచి, తన గుప్పులు విప్పి, తన ఆకాశమనే వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు, కొలవలేనన్ని ఆశీస్సులు, సమృద్ధి పొందుకుంటావు. దరిద్రత పారిపోతుంది, శాపం తొలగిపోతుంది. అలాగే ప్రతి విధమైన చేసిన పాపాలకు క్షమాపణ దొరికితే పశ్చాత్తాపం కలుగుతావు కనుక క్షమించబడతావు, నూతనపరచబడతావు. దేవుని వాక్యముని గైకొంటే చాలండి. గైకొను. ఎంతోమంది చెప్పిన మాటలు వింటాం కదా. ఉదాహరణ, డాక్టర్ గారు ఏమైనా చెప్పాడు కూడా ఆయన చెప్పిన ఆహారం తింటావు, చెప్పినట్టు మెడిసిన్ తీసుకుంటావు. మనం అలాగే ఇంకెవరైనా పెద్దోళ్ళు, గొప్పోళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి భావనని అందరూ మాట్లాడారు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు మాట చొప్పున చెయ్యి. యేసు ప్రభువు అనేక సందర్భాలు అంటున్నాడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున జరిగించి వారే నా తల్లి, నా సహోదరుడు, సహోదరి అంటున్నాడు యేసు ప్రభువు. కనుక ఆయన మాటకు అంత విలువ ఉంది కనుక, ఎందుకు సృష్టిని చేసిన మాట కనుక నీ మాట, మరి మన మాటలు, మనుషుల మాటలకి ఎంతో వాల్యూ ఇస్తావు కదా, దేవుని మాటకి విలువ, ఆ విలువేదో, ఆ ఫలమేదో నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. సేవకులు ఈ వాక్యం వింటున్నారా? దేవుని సేవలో కూడా దేవుడు తన ద్వారాలు తెరుస్తాడు, తన గొప్ప ద్వారాలు తెరుస్తాడు, మహాద్వారాలు తెరిచి ప్రజలను గుంపులుగా నీ దగ్గరకు తీసుకొస్తాడు. అలాగే ఉత్సాహంతో సేవలో నిన్ను వాడుకుంటాడు. ఈ సత్యాలన్నీ కూడా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక ఏ బంధకాల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న, ఎవరు దిగులు చెందకుండా క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవుడు తన ద్వారం తెరిచి నిన్ను దీవించునుగట్లుగా
నీ వాక్యముని గైకొను. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధల్లో బంధకాలలో ఉన్నావా, దేవుడే తన తలుపులు తెరిచి నిన్ను విడిపించి తన ఆశీస్సులు దీవులతో నింపుతాడు. అందుకు నువ్వు చేయాల్సింది, ప్రతి ఒక్కరూ చేయాల్సింది వాక్యాన్నే గైకొను. అప్పుడు దేవుని గొప్ప సమృద్ధి ఆశీస్సులు దీవులు నువ్వు పొందుకుంటావు. దేవుడు అలాంటి కృప ఈ సందేశం మీ అందరికి ప్రభు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.